హాయ్ అన్న, నమస్తే. నేను మీ రమేష్. ఎలా ఉన్నారన్న? బాగున్నారా? ఇప్పుడు ఊర్లలో ఎక్కువ జనాలు ఐపీఎల్ ఎత్తడం ఎక్కువ అయిపోయింది. అంటే తీసుకుపోయి ఇప్పుడు ఎవరి దగ్గర డబ్బులు తీసుకోవడం ఎక్కువ. 99% పేదోళ్ళే వడ్డీలకు ఇచ్చేది. ధనవంతుడు ఎవ్వడు వడ్డీలకు ఇయ్యడు. డబ్బున్నోడు 90% ఎవరో 10% ఎవరైనా ఉంటే చెప్పలేము. పెద్ద పెద్ద డీలింగ్స్ ఉంటాయి వాళ్ళవి. 90% ఏదో కూలినాలు చేసుకునేటోళ్ళు, పని చేసుకునేటోళ్ళు ఇస్తారు. పల్లెటూరులో మ్యాక్సిమం ధర్మ వడ్డే ఉంటుంది. 90% ధర్మ వడ్డే, ఒక 10% అటు ఇటు ఉంటుంది. ఇప్పుడు మా ఊర్లో కనీసం అంటే ఈ 2024-25 మధ్యలోనే 5 మంది ఐపీ పెట్టినారు. ఒకడు కోటి, ఒకడు ఏదో 40 లక్షలు అంట. నిన్ననే మా ఇంటికి కూడా ఒకటి వచ్చింది. మా మామ ఇచ్చినాడు, దానికి కూడా ఒక నోటీస్ వచ్చింది. ఏం చేయలేని పరిస్థితి అన్న. సిస్టమ్ కూడా ఇప్పుడు వాళ్ళు ఎవ్వరు ఏం అనలేరు. కాబట్టి ఒకప్పుడు వర్షాకాలం వస్తే ఒక చిన్న పల్లెటూరు ఉన్న కూడా కొన్ని లక్షలు అసలు గవర్నమెంట్కు తెలియకుండా, గవర్నమెంట్ ఇన్వాల్వ్ లేకుండానే ఈ బాండ్ కాయిదాల వల్లనే వర్షాకాలం వానలు పడితే పంటలు వేసుకున్నప్పటి నుంచి కొన్ని లక్షల రూపాయలు చేతులు మారేటివి. దాని తర్వాత కొంచెం పెద్ద ఊరుండి బాగా కొన్ని 2-3 వేల ఓట్ల మెజారిటీ ఉన్న ఊరైతే ఒక 2 కోట్ల రూపాయలు కూడా అట్లా ట్రాన్స్ఫర్ అయ్యేటివి చేతుల మీద. ఒక బాండ్ కాయిదాలు రాసుకుని అప్పుడు ఆ మనుషుల దగ్గర నమ్మకము, అరే ఆ మనిషి వాడు చెప్పినాడంటే పానం కోసుకుంటాడు రా, వాడు ఖచ్చితంగా ఇస్తాడు అనేంత నమ్మకం ఉండే. ఇప్పుడు ఏంటంటే ఒకరిని చూసుకొని ఒకరు అయిపోతుంది. అల్టిమేట్గా చెప్పడం ఏంటంటే, ఒక బ్యాంక్ దగ్గర పోతే కూడా బ్యాంక్ వాడు కూడా ఇవ్వడు, రూపాయి కూడా ఇవ్వడు. అన్ని ఏదైనా ప్రూఫ్స్ ఉంటే కానీ ఇవ్వడు. కాబట్టి మీకు కూడా ఈ ఇన్ఫర్మేషన్ పక్క నుంచి కూడా మీకు తెలిసింటుంది, అక్కడెక్కడ చూస్తుంటారు. కానీ నాకు జరిగింది కాబట్టి నేను చెప్తున్నా మీకు. అసలు ఈ వడ్డీలకు డబ్బులు ఇవ్వకపోవడము బెస్ట్. మీ దగ్గర ఉంటే మంచి అసెట్స్ ఏదన్నా, మంచి పెట్టుబడి ఏదన్నా ఉంటే చూసుకోండి. నేను పెట్టుబడుల గురించి అయితే చెప్పేంత నా స్థాయి కాదు, చెప్పను. ఏదన్నా చూసుకోండి, మంచిగా ఏది బాగుందో అది చూసుకోండి. సరే, దాని తర్వాత ఎప్పుడన్నా ఎవరన్నా అడిగితే మాత్రం చెప్పగలుగుతా, కానీ లేకుంటే చెప్పలేను. చూసుకొని మీరు మంచి అసెట్స్లో మీ పిల్లలకు భవిష్యత్తు కోసం ఏదైనా పెట్టుకోండి. ఈ వీళ్ళకి ఇచ్చి ఎక్కువ మోస్ట్లీ ఏంటంటే, ఎవరైనా భర్తలు చచ్చిపోయిన వాళ్ళు, పాపం కూలినాలు చేసుకునే వాళ్ళు, వాళ్ళు ఏదో 10,000 తినక దాపెట్టుకుంటారు. మొన్న ఐపీ మా ఊరికి వచ్చిన ఇంత పెద్ద కట్ట వచ్చిందంట ఐపీ పేపర్లు. దాంట్లో మ్యాక్సిమం పేదోళ్ళే ఉన్నారు. ఏం పెద్ద ధనవంతులు, కోట్లు ఉన్నోడు లేకుంటే ఏదేంటంటారు చూసిన వడ్డీల కోసం ప్రాణాలు తీస్తోళ్ళు ఎవరు లేరు. అంత సినిమా లేదు. కానీ లాలచ్ ఎక్కువైపోతుందన్న మనిషికి. మంచితనము, పేరు, అది ఇది ఏంది లేదు. మొత్తం సర్వం వదిలిపెట్టేసినారు. వదిలిపెట్టి ఇప్పుడు డబ్బే అదేంటారు చూసినావా, ధనం మూలం ఇజం జగత్ అన్నట్టు జనాలు అసలు ధనాన్ని వాళ్ళకు ఆధారంగా తీసుకుంటున్నారు. వద్దు, అంత పెద్ద మనకెందుకు. ఒకటి మాత్రం నేను చెప్తున్నాను, మీ దగ్గర డబ్బులు ఉంటే దయచేసి పల్లెటూర్లలో వాడు మంచోడు, వీడు మంచోడు, అసలు మంచోడు అనే తోడే ఏదో 100లో 1-2 ఉంటారు. అది మీకు ఎవరైనా తెలిసిందా వీళ్ళ మంచోడు అని ఉంటే నేను చెప్పలేను. కానీ మ్యాక్సిమం ఇప్పుడు అసలు ఇంకొక సూపర్ విషయం ఏంటంటే, మంచిగా నటించేవాడే మోసం చేసేది కూడా. చెడుగా ఎవడన్నా కొంచెం ర్యాస్గా ఉంటాడు చూసినావా, వానికి ఎవరు డబ్బులు ఇవ్వడు. అన్న అక్క అమ్మ అంటాడు చూసినావా, వాడు మంచోడు, వానికి ఇచ్చాడు, వాడే లాస్ట్ నెత్తిన టోపరి పెడతాడు. ఒకవేళ ఇంకా ఇది ఒక నలుగురు చూసినా కూడా, ఒక నలుగురు చూసినా చాలా, అంత పెద్ద మనం ఏం కాదు. మంచి నోటుతో మాట్లాడేది ఒకటే మంచి కాదు. జనాలు అటు అయిపోయినారు. ఫస్ట్ మంచితనం నటించే మోసం చేస్తారు. కాబట్టి గ్రామాలలో ఉన్న ఆడపిల్లలు ఒకవేళ మీరు ఎవరైనా చూస్తుంటమ్మా, భర్త లేకుండా చిన్నపిల్లలు ఉంటే ఇటువంటివి మా ఊర్లో ఎక్కువ జరిగినాయి. చాలా మందికి వాళ్ళకి నోటీసులు వచ్చినాయి. ఎందుకంటే వాళ్ళ పాపం ఏదో పని చేస్తుంటారు. మీ దగ్గర డబ్బులు ఉంటే మీరు దయచేసి వడ్డీలకు ఇవ్వద్దండి, ఇంట్లో పెట్టుకోండి. లేదంటే మీకు ఏదైనా
బ్యాంకులో గింకులో జాగ్రత్తగా దాపెట్టుకోండి. ఏదైనా ఉంటే మీ పిల్లకి ఏదైనా బంగారు గింగారు అటువంటిది ఏదైనా ఉంటే తీసుకొని పెట్టుకోండి. మీ పిల్లలకు ఉంటే వాళ్ళ పెళ్ళిళ్ళకు ఏదో ఒక దానికి పనికి వస్తుంది. ఈ నేత మాటలు చెప్పి అది ఇచ్చాక 2 రూపాయల వడ్డీ నీకు పంటలు వచ్చే ఇచ్చా అది ఇది అనే వాళ్ళకి మాత్రం మీరు జాగ్రత్తగా ఉండండి. ఏదో మీకు అంత మంచోడు వాళ్ళ కోసం మేము ప్రాణం ఇచ్చుకుంటాం అంత ఉందంటే తప్ప 90% అవాయిడ్ చేయడమే మంచిది అనుకుంటున్నా. ఇంకొకటి ఏంటంటే మెయిన్ సమస్య పల్లెటూర్లలో ఏమొస్తుందంటే ఒక మనిషి వాడికి తెలియకుండా వీడి దగ్గర వాని దగ్గర అన్నట్టు ఒకటే ఊర్లోనే చుట్టుపక్కలనే 40-50 లక్షల రూపాయలు వడ్డీకి తీసుకునే వరకు పక్కింటోడు 1,00,000 ఇచ్చి 2 సంవత్సరాలు అయింది, కానీ నాకు తెలియదు. ఇది పెద్ద దరిద్రం. నేను 3 లక్షలు వానికి వడ్డీకి ఇచ్చి 5 సంవత్సరాలు అయింది, వానికి తెలియదు. అంటే ఒకవేళ నేను 3 లక్షలు వానికి వడ్డీకి ఇచ్చినానంటే నేను ఎంత సాగుకారని అనుకుంటాడా అన్నట్టు నేను ఎవరిని చెప్పకపోవడం పక్కోడికి, వాడు అదే విధంగా అనుకోవడం, ఆ మధ్యన ఉన్న మన మధ్యన అండర్స్టాండింగ్ లేకపోవడం. ఏదో మన దగ్గర 1,00,000 రూపాయలు నేను ఇచ్చినా అంటే ఇప్పుడు వానికి 1,00,000 రూపాయలు ఇవ్వాలంటే అని ఆగిపోతాడు వాడు అన్నీ. అది చెప్పుకోం మనం, ఎందుకంటే పల్లెటూరులో ఎటుంటుంది 3 లక్షలు నాకు చెప్తే మళ్ళీ ఇబ్బంది అయిపోతుంది నాయన, ఏం తమాషలా. ఇంకా లోపల కోటీశ్వర్లు కావాలని లోపల మొత్తం సర్వే ఏముండదు. కాబట్టి ఇది నాకు జరిగింది, నాకు కూడా ఒక నోటీస్ వచ్చింది కాబట్టి నేను చెప్తున్నా. ఇప్పుడు సమాజం అటనే ఉంది, దయచేసి మీరు ఇవ్వడం బంద్ చేసుకుంటే మంచిది. అంతే, ఏం లేదన్నా.